హాయ్! హలో! మనం డే 5లోకి వచ్చాం. లిస్ట్ గురించి నేర్చుకుందాం ఈరోజు. ఆల్రెడీ స్ట్రింగ్ గురించి నేర్చుకున్నాం నిన్న. వెంటనే లిస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ స్ట్రింగ్ అండ్ లిస్ట్ అనేది సిమిలర్‌గా ఉంటది. లిస్ట్ అనేది ఫస్ట్ డేటా టైప్ అది. ఓకే. లెట్స్ జూమ్ ఇన్. ఇన్ని రోజులు ఇలా చేయలేదు నేను. లిస్ట్ అంటే ఏంటి? మనం డేటా టైప్ అన్నమాట. డేటా టైప్ టీవైపీ డేటా టైప్. డేటా టైప్ లిస్ట్‌తో పాటు ఇంకా ఉన్నాయి. ఏంటంటే అవి ట్యూపుల్, టపుల్ అండ్ సెట్ అండ్ డిక్షనరీ. ఓకే. లిస్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు లిస్ట్ కోసం మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే చాలా వరకు ఏ ఎగ్జామ్‌లో అయినా పైథాన్ అన్న వెంటనే వాడేదో లిస్ట్ ఇస్తాడు ఫస్ట్. ఆ లిస్ట్ ఇచ్చి దాంట్లో ఏదో కండిషన్ ఇస్తాడు. లేకపోతే ఒక ఫర్ లూప్ ఇస్తాడు. లిస్ట్ అనేది చాలా కామన్‌గా ఉండే డేటా టైప్ అన్నమాట. లిస్ట్ అంటే ఏం కాదు మనం ఆహ్, మై లిస్ట్ అనుకుంటే ఆహ్, దాన్ని మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఇండికేట్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే అదేంటది స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా లిస్ట్ అని అన్నమాట. అయితే లిస్ట్ కూడా ఏంటంటే సేమ్ స్ట్రింగ్ లాగా ఇది కూడా ఆర్డర్డ్ ఆర్డర్డ్ ఇది. తర్వాత దీంట్లో కూడా మనం ఏం చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు. చేంజబుల్ అండ్ ఆల్సో దీంట్లో మనం ఒక విషయం ఏంటంటే డూప్లికేట్స్ అలౌ చేస్తది. ఎందుకు డూప్లికేట్స్ అంటే ఇంకో మనం ముందుకెళ్ళినప్పుడు తెలుస్తది మనకి ఎందుకు ప్రత్యేకంగా డూప్లికేట్స్ అలౌ చేస్తదంటే కొన్ని డూప్లికేట్స్ అలౌ చెయ్యవు. అందుకని లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఉంటది. ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ డూప్లికేట్స్‌ని అలౌ చేస్తూ ఉంటది. అయితే దీంట్లో కూడా మనకి ఒకటుంది ఏంటనుకున్నారు ఇండెక్సింగ్ సేమ్ సేమ్ ఎలా అయితే స్ట్రింగ్‌కి ఇండెక్సింగ్ ఉంటదో, దీనికి కూడా ఇండెక్సింగ్ అని ఉంటది. మనం కూడా అందుకనే ఇండెక్స్ ఉంటే ఏం చేయొచ్చు మనం స్లైసింగ్ చేయొచ్చు కదా! అయితే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఓకే. మై లిస్ట్ సారీ. మై లిస్ట్ మై లిస్ట్‌లో ఏం చేస్తాను కొన్ని స్ట్రింగ్స్ ఇస్తా. ఓకే. ఫ్రూట్స్ ఇద్దాం. యాపిల్, బనానా, గ్రేప్స్. ఏం చేస్తాం మనం? అయితే లెట్స్ చెక్ ద టైప్. ఏంటి ఎలా సేవ్ అయింది? ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా చూసుకుందాం. ఓహ్! ఇది కూడా ఇండెంటేషన్ ఎర్రర్ వస్తది. ఓకే. ఫైన్. ఫస్ట్ టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ మై లిస్ట్. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇట్స్ ఎ లిస్ట్. ఓకే. ఎందుకు లిస్ట్ అని తీసుకుందంటే ఇక్కడ ఎప్పుడైతే మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చామో ఆటోమేటిక్‌గా ఏం చేస్తది పైథాన్ అనేది ఇది లిస్ట్ అని అది తీసుకుంటదనమాట. లెట్స్ డూ అండ్ మై లిస్ట్ వచ్చింది కదా! అయితే టైప్ అనేది వర్క్ అవుతది. కొంచెం దూరంగా ఉంటే బాగుండు కదా! టైప్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతది. దాంతో పాటు లెట్స్ సీ లెంత్ ఫంక్షన్ వర్క్ అవుతదా లేదా? లెంత్ ఫంక్షన్ మై లిస్ట్ మై లిస్ట్. ఓకే. 3 అని చెప్తుంది. ఎందుకు? ఇది ఒక ఇదొకటి, ఇదొక వాల్యూ కింద 3 వాల్యూస్ కింద తీసుకుంది. ఓకే. లెంత్ ఫంక్షన్ ఈస్ ఆల్సో వర్కింగ్. స్ట్రింగ్ లాగే అన్నీ వర్క్ అవుతున్నాయి. ఓకే. లెంత్ ఫంక్షన్ ఈస్ ఆల్సో వర్కింగ్. అయితే ఏమేమి మనం డేటా టైప్స్ మనం ఒక లిస్ట్‌లో వేయొచ్చు. ఓకే. హ్మ్. లిస్ట్ 1 లిస్ట్ 1 అనుకుంటున్నాను నేను. ఓకే. లిస్ట్ 1 ఆల్రెడీ మనం ఏం చేసాం ఇక్కడ స్ట్రింగ్స్ ఇచ్చాం. లెట్స్ ట్రై వాల్యూస్ 1, 3, 5, 6. ఓకే. లెట్స్ ట్రై టు ప్రింట్ లిస్ట్ 1. లిస్ట్ 1 ప్రింట్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? ఓకే.
మనం మై లిస్ట్ని ప్రింట్ చేసామా? మై లిస్ట్ని ప్రింట్ చేయలే. లెట్స్ ప్రింట్ దట్ వన్ టూ. మై లిస్ట్. ఓకే, ఏమవుతున్నాయి? స్ట్రింగ్స్ అవుతున్నాయి, వాల్యూస్ న్యూమరిక్ వాల్యూస్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం? లిస్ట్ టూ తీసుకుని ఏం చేద్దాం? కలిపి చూద్దాం. బూలియన్ కూడా అవుతాయి, బూలియన్ కూడా చెక్ చేసి అప్పుడు చెక్ చేద్దాం. ఏం చేయొచ్చు అంటే టిఆర్యు ట్రూ, ఫాల్స్, ఫాల్స్, సారీ కామా, టిఆర్యు టూ, లిస్ట్. ఓకే, లిస్ట్ టూని ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుంది. ఎనీథింగ్ హ్యాపెన్? ట్రూ ఇస్ ఇన్ సంథింగ్, డేటా టైప్ తీసుకోవట్లేదంట. ఓకే, మేబీ దిస్ వన్ నా ట్రూ. ఓకే, కేస్ సెన్సిటివ్ మేబీ. ఎస్, నేను కూడా పోర్ట్ఫోలియో ఇచ్చాను. ఓకే, తీసుకుంటుంది. చూడండి, బూలియన్ వాల్యూస్ కూడా మనకి తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనకి కలిపి ఉంటే, అన్నీ కూడా కలిపి ఉంటే, ఒకవేళ స్ట్రింగ్స్, బూలియన్ వాల్యూస్ అండ్ ఆల్సో న్యూమరిక్ వాల్యూస్ అన్ని కలిపి ఉంటే ఓకే అంటదా లేదా చూద్దాం. 1, 4, ల్యాప్టాప్ కామా అండ్ TRU3. Okay, let's print that one too. Print 3. Sorry, list 3. ఇదిగోండి ఏం చేస్తుంది, ఒక లిస్ట్లో మనం అన్ని వాల్యూస్ కూడా ఏం చేసుకోవచ్చు, మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఏం చేసాం? లెంత్ ఫంక్షన్ చూసాం, టైప్ ఫంక్షన్ చూసాం, అండ్ ఆల్సో ఎలాంటి వాల్యూస్ ఒక లిస్ట్లో ఇంక్లూడ్ అయి ఉండొచ్చు అని చెప్పి మనం చూసాం. అయితే డూప్లికేట్ వాల్యూస్ అన్నాం కదా, డూప్లికేట్ వాల్యూస్ చెక్ చేద్దామా? ఇక్కడ ఏం చేద్దాం? 6, 6, 6, 6 లెట్స్ 6, 6 డూప్లికేట్ వాల్యూస్ ఏం చేస్తుంది? అలౌ చేస్తుంది. ఇక్కడ అలౌ చేస్తుందా? యాపిల్ ఏం చేస్తుంది? డూప్లికేట్ వాల్యూస్ కూడా ఏం చేస్తుంది? తీసుకుంటుంది అనమాట. వాట్ అబౌట్ ఇండెక్సింగ్? ఇవన్నీ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, కామెంట్ చేస్తాను అవన్నీ. ఓకే, మై లిస్ట్ అనేది ఇక్కడే ఉంది కాబట్టి ఆ లిస్ట్ని అని తీసుకుందాం. ఓకే, లెట్స్ డూ టేక్ అందర్ వన్. వై డోంట్ వి టేక్ అందర్ వన్? మనకి అందుకనే కొలాబ్లో ఉండి మంచి ఫీచర్ ఏంటంటే, మనం వెంటనే ఇంకొక దానికి షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకే, ఏం చేస్తున్నాం? మై లిస్ట్ని మళ్ళీ తెచ్చుకుందాం. ఈసారి ఇండెక్సింగ్ కోసం మనం చెక్ చేద్దాం, ఇండెక్సింగ్ ఎలా అవుతుంది. ఫస్ట్ ప్రతిసారి చేసుకున్నట్టే ప్రింట్ మై లిస్ట్ ఫస్ట్ ఇండెక్స్. మన దీంట్లో కూడా ఏమవుతుందంటే, చాలా మన స్ట్రింగ్ ఎలా చేసుకుంటామో అది కూడా ఏంటిది ఏం చేస్తుంది, ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 and also n ఈక్వల్ టు n-1. ఒకవేళ నువ్వు సిరీస్ ఇద్దాం అనుకుంటే, రేంజ్ ఇద్దాం అనుకుంటే అనమాట. అయితే లెట్స్ ప్రింట్ ద 0, 1. యూ కెన్ సి ఇట్స్ టేకింగ్ ఎస్ index 1, index 2, 0, 1, 2, 3 ఇండెక్స్ అనుకున్నాం. ఓకే, లెట్స్ సి రేంజ్ ఇచ్చి చూద్దాం. ప్రింట్ ఆఫ్ మై లిస్ట్
రేంజ్ ఏంటి? మైనస్ నెగెటివ్ వాల్యూస్ ఉన్నాయా లేవో చూద్దామా? నెగెటివ్ వాల్యూస్ అయితే ఆల్రెడీ మనకు తెలుసు కదా ఏంటి? 1 ఉంటే ఏమవుతది? యాపిల్ యాపిల్ ఈజ్ -1, యాపిల్ గ్రేప్స్ -2, -3, -4 0 ఉండదనమాట. అయితే -1 ప్లేస్‌లో ఏమొచ్చింది? యాపిల్ వచ్చింది. సారీ 0 అండ్ 1 ప్లేస్‌లో -1 ఉంది కాబట్టి లెట్స్ ట్రై గ్రేప్స్ ప్రింట్ చేద్దామని ట్రై చేస్తాం. గ్రేప్స్ ప్రింట్ చేద్దాం. నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా వర్క్ అవుతుందన్నమాట. ఓకే, లెట్స్ ట్రై టు గివ్ ద రేంజ్. రేంజ్ ఏమిద్దాం మనం? 1 ఆల్రెడీ 3 ఉంది కదా, 3 - 2 అవుతుంది అప్పుడు. ఓకే, బనానా అండ్ గ్రేప్స్ యూ కెన్ సీ దిస్ ఈస్ అవర్ 0 కాబట్టి 1 2 3 ఈక్వల్ టు n-1 అంటే 2 స్టెప్స్ మాత్రమే వస్తాయి. బనానా అండ్ గ్రేప్స్ ప్రింట్ అయింది అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ ఇవ్వచ్చు. ఈసారి మనం స్ట్రింగ్లోనే ట్రై చేసాం కదా, అది కూడా ట్రై చేద్దాం. ఏంటి? స్టార్ట్ ఫ్రమ్ ఎండ్ ఫ్రమ్ ఏంటి? 3 అంటే ఏం చేయాలి? 1 2 3 ఏం చేస్తుంది? గ్రేప్స్ వరకు వచ్చినాయి. బనానా గ్రేప్స్. ఓకే, ఎండ్స్ విత్ ఏం చేస్తాం? ఎండ్స్ విత్ అనుకున్నాం. తర్వాత నెగిటివ్ ఇండెక్సింగ్. వాట్ అబౌట్ నెగిటివ్ ఇండెక్సింగ్? నెగిటివ్ ఇండెక్సింగ్ వర్క్ అవుతుంది అంటవా? లెట్స్ సి. -1 is to -3. -1 to -3. -3 ఏం లేవా? ఎక్కడున్నాం మనం? -1 -2 -3. ఓకే, నెక్స్ట్ వన్ ఎలా బ్రింగ్ చేస్తాం? వాట్ హ్యాపెన్ టు దిస్ వన్? -1 -2 -3 ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు? డిడ్ ఐ గివ్ ఎనీథింగ్? మై లిస్ట్ ఓకే, ప్రింట్ ఓకే. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్? ఒకసారి మీరు చెక్ చేయండి ఎందుకు ఇది ప్రింట్ అవ్వట్లేదు. -1 నేను తప్పు చేశానా? ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ ఇండెక్సింగ్ అనేవి. ఓకే, ఇండెక్సింగ్ స్ట్రింగ్కి ఎలా ఇండెక్సింగ్ ఉందో దీనికి కూడా ఇండెక్సింగ్ అని ఉంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సి వాట్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చేంజబుల్ అని. మనం ఏం చేసుకున్నాం ఇందాక? మనం చేంజబుల్ అని చెప్పుకున్నాం. లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనుకున్నాం. అయితే ఎలా చేంజ్ చేస్తావు? లెట్స్ సి ఎలా చేంజ్ చేస్తాం అంటే, ఇన్సెట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. వేర్ ఈజ్ మై లిస్ట్? మై లిస్ట్ ఇన్సెట్ అనే ఫంక్షన్ని ఎలా యూజ్ చేద్దాం చేస్తాం. ఓకే, మై లిస్ట్ అగైన్ డాట్ ఇన్సెట్. ఏం చేస్తానంటే నేను సెకండ్ ఇండెక్స్ ప్లేస్లో ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే, బనానా వాటర్ మిలన్ యాడ్ చేద్దాం అనుకున్నాను. వాటర్ మిలన్ యాడ్ చేద్దాం అనుకున్నాను. లెట్స్ ప్రింట్ ఇట్. ఎప్పుడైతే యాడ్ అయిన తర్వాత ఇన్సెట్ ప్రత్యేకమైన ప్లేస్లో ఎలా అయితే యాడ్ అయిందో దాన్ని బట్టి మై లిస్ట్. ఓకే, వాటర్ మిలన్ అనేది ఏం చేసింది? 0 1 2 సెకండ్ ఇండెక్స్ ప్లేస్లో వాటర్ మిలన్ అనేది యాడ్ అయింది. తర్వాత ఒకవేళ అపెండ్ చేస్తే, అపెండ్ అంటే ఏంటంటే, ఇన్సెట్ అంటే నువ్వు ఎక్కడ యాడ్ చేయాలనుకుంటే అక్కడ యాడ్ చేస్తున్నావు. కానీ అపెండ్లోకి వచ్చేటప్పటికి మై లిస్ట్ డాట్ అపెండ్ ఇది ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో యాడ్ అవుతుంది అనమాట. లెట్స్ యాడ్ ఆరెంజ్. ఓకే, ఆరెంజ్ ఏమైంది? యాడ్ అయిందా? సారీ, ఇది ప్రింటింగ్. ఆరెంజ్ ఏమైంది? ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్లో యాడ్ అయింది అనమాట. అపెండ్కి అదే అనమాట. ఓకే, ఇన్సెట్ అంటే ఎనీ ప్లేస్లో వాట్ ఎవర్ యాడ్ ఎట్లా
స్పెసిఫిక్ ఇండెక్స్. తర్వాత ఏం జరుగుతుందంటే ఈసారి ఎక్స్టెండ్ చేద్దాం. ఏం చేద్దామంటే ఒక 2 లిస్ట్‌ని మనం యాడ్ చేద్దాం. ఏం చేద్దాం మనం 2 లిస్ట్‌ని ఏం చేద్దాం యాడ్ చేద్దాం. ఓకే. మై లిస్ట్‌ని మళ్ళీ కాపీ చేసుకుంటాను. ఎందుకు ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే అదే ఆల్రెడీ ఉంటది కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వరని చెప్పి. మై లిస్ట్ అండ్ యువర్ లిస్ట్. మై లిస్ట్‌ని యువర్ లిస్ట్‌ని మనం ఏం చేద్దాం యాడ్ చేద్దాం. ఏం చేద్దాం దీంట్లో కూడా కొన్ని స్ట్రింగ్స్ యాడ్ చేద్దాం. బనానా, వాటర్‌మిలన్, యాపిల్. వాటర్‌మిలన్ లేదు కదా! వాటర్‌మిలన్ యాడ్ చేద్దాం. గ్రేప్స్, బనానా. నాకు ఫ్రూట్సే గుర్తు రావట్లేదు. బెర్రీస్, మెలాన్. అయితే యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంది. ఏంటంటే అది ఎక్స్టెండ్ అనే ఫంక్షన్. లెట్స్ యాడ్ మై లిస్ట్ మై లిస్ట్ డాట్ ఎక్స్టెండ్ ఏం చేస్తాం యువర్ లిస్ట్. మై లిస్ట్ని ఏం చేస్తాం ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట. అయితే ప్రింట్ మై లిస్ట్ ఏమైంది మై లిస్ట్ అనేది ఎక్స్టెండ్ అయింది. దేంతో యువర్ లిస్ట్తో ఎక్స్టెండ్ అయింది. ఎన్ని చూసారా ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్కి యాడ్ అవుతూ వచ్చినాయి. అలా మనం ఎక్స్టెండ్ చేయడం, అపెండ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం 3 థింగ్స్ మనం చూసాం కదా. ఇప్పుడు మనం రిమూవ్ చేయడం చూద్దాం. ఎలా రిమూవ్ చేయాలి పర్టికులర్ దాన్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఎలా రిమూవ్ చేయాలి మనకి రిమూవ్ అనేదే ఉందన్నమాట. ఎక్కడ రిమూవ్ చేయాలి, ఏం రిమూవ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనేది 2 టైమ్స్ ఉంది. చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాపిల్ అనే దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ప్రింట్ చేస్తున్నా దిస్ లిస్ట్. వాట్ హ్యాపెన్? సారీ, వెరీ సారీ. మై లిస్ట్ ఏమైందని చూసారా యాపిల్ అనేది ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే రిమూవ్ చేస్తుంది. అర్థమైందా? ఫస్ట్ అక్కరెన్స్ ఫస్ట్ స్ట్రింగ్ విల్ బి రిమూవ్డ్. ఓకే. ఫస్ట్ ఏం చేసింది ఫస్ట్ అనేది రిమూవ్ అయింది. అయితే నువ్వు పర్టికులర్ ఇండెక్స్ నుంచి రిమూవ్ చేద్దాం అనుకున్నావా? అయితే దానికి ఒక ఫంక్షన్ ఉంది. ఏంటనుకున్నావు పాప్ అని ఫంక్షన్. పర్టికులర్ ఇండెక్స్ ఇస్తే చాలు ఈసారి ఏం చేస్తుంది అది రిమూవ్ చేస్తుంది. ఏం చేస్తుంది మై లిస్ట్. మళ్ళీ ఈ మై లిస్ట్ ఎప్పటి నుంచో కదా మై లిస్ట్ పాప్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నది రిమూవ్ చేయాలనుకుంటున్నా. ఓకే, లెట్స్ ప్రింట్ ఇట్, రిమూవ్ ఇట్. మై లిస్ట్ని మనం ప్రింట్ చేసినప్పుడు ఏమైంది ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న బనానా అనేది రిమూవ్ అయిపోయింది. అయితే ఓన్లీ పాప్ యూస్ చేస్తే జస్ట్ ఇక్కడ తీసేస్తాను చూడండి. పాప్ అనేది యూస్ చేసామనుకో ఎండ్ ఏముందో అది రిమూవ్ అవుతుంది అనమాట. ఓన్లీ పాప్ ఇండెక్సింగ్ ఇవ్వకపోతే అలా యూస్ చేసే కొద్ది ఏమవుతుంది ప్రతిదీ కూడా అలా ఎంటీ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో చిన్నది ఏంటంటే ఇంకొక లాస్ట్ వన్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. మళ్ళీ కాపీ చేసుకుంటున్నా. ఆల్రెడీ చాలా చాలా టైం అయింది. ఇవన్నీ ట్రై చేస్తే ఈజీ ఉంటాయి చాలా. ఇవి లిస్ట్తో మనం ఆడుకోవాలి. ఆడుకున్నప్పుడు ఏమవుతుందంటే నేర్చుకుంటాం అనమాట. మంచిగా ఏమవుతుంది సార్ట్ ప్రింట్ మై లిస్టే కదా. ఎస్, ఏమవుతుందంటే యాపిల్, బనానా, గ్రేప్స్ అసెండింగ్ ఆర్డర్లో వచ్చినాయి అనమాట. ఓకే, నెంబర్స్ ఉంది, నెంబర్స్ పెడదాం. నమ్ లిస్ట్ స్ట్రింగ్స్లో చెక్ చేసాం కదా మనం 1, 5, 6, 8, 9, 100.
ఇదంతా 0 పెడదాం. ఓకే. సేమ్ అదే చేద్దాం. numList డాట్ సార్ట్ ప్రింట్ numList. ఏమైంది చూసారా? అసెండింగ్ ఆర్డర్లోకి వచ్చినాయి అన్నీ కూడా. డిఫాల్ట్గా ఏమవుతుంది ఇక్కడ? డిఫాల్ట్ ఏంటిది? అసెండింగ్ ఆర్డర్ అనమాట. ఒకవేళ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, డిసెండింగ్ ఆర్డర్లో తీసుకురావాలనుకుంటున్నావు అనుకో, ఇక్కడ ఏం చేయాలంటే అప్పుడు రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పాలి. రివర్స్ ఈక్వల్ టు ట్రూ. రివర్స్ ఈక్వల్ టు ఎప్పుడు అది డిసెండింగ్లోకి మారిపోతుంది. యూ కెన్ సీ డిసెండింగ్లోకి చేంజ్ అయిపోయింది అనమాట. తర్వాత అసెండింగ్ అర్థమైందా? రివర్స్ సార్ట్ అనే మెథడ్ మనం ఇక్కడ యూజ్ చేసాం. ఇంకొక లాస్ట్ వన్ ఏంటంటే ఒక 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయగలం ఖచ్చితంగా. ఏం చేద్దాం? లిస్ట్ 1 ఈక్వల్ టు 1, 2, 3. లిస్ట్ 2 ఈక్వల్ టు 5, 6, 7. ఓకే. లిస్ట్ 3 ఈక్వల్ టు లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2. ఏం చేసాం? అపెండ్ ఫంక్షన్ కాకుండా లేకపోతే 2 స్ట్రింగ్స్ని ఎలా మనం యాడ్ చేసామంటే ఎడిషన్ ప్లస్ సింబల్ యూజ్ చేసి మనం ఏం చేసాం? ఒక టూ లిస్ట్ని యాడ్ చేసాం. ఐ థింక్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని ఒకటి ప్రయత్నిస్తూ వెళ్తే చాలా నీట్గా ఉంటాయి. ప్లస్ ఈ లిస్ట్ అనేది చాలా వరకు చాలా క్వశ్చన్స్ అనేవి కూడా మీరు కంప్లీట్ చేసేసిన వాళ్ళు అవుతారు. చాలా క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారనమాట లిస్ట్ని కంప్లీట్ చేస్తే. స్ట్రింగ్ లిస్ట్ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ మనం సెట్ డిక్షనరీ అండ్ ఆల్ ద థింగ్స్ నేర్చుకుందాం మనం. అయితే ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ ఉంటుంది. ప్రాక్టీస్ చేయనంత వరకునే కొంచెం